రాష్ట్రానికి 4 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్ మొత్తం మేఘావృతమైంది. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. ఉత్తర తెలంగాణలో ఎక్కువ వర్షాలున్నాయని అంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతా ఉంది. గత 4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అయితే మనకు అధికంగా కనిపించాయి. కాకపోతే ఈ రోజు నుంచి కూడా చల్లటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. రాష్ట్రానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, వర్షాలకు సంబంధించి ఏ విధంగా కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు చల్లటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. సో అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి దాదాపు మనకు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి సార్? మనకి ఈరోజు ఉదయం నుంచి ముఖ్యంగా ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలు ఇటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన రంగారెడ్డిలో కూడా చెదురుమదురుగా వర్షాలు స్టార్ట్ అయ్యాయండి. అలాగే మన దక్షిణ తెలంగాణ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో కూడా వర్షాలు స్టార్ట్ అయినాయి. అయితే రాగల 4 రోజుల వరకు కూడా మనం పలు జిల్లాలకి భారీ వర్ష సూచన చేసి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మనకు ఎండల తీవ్రత కారణంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంకి సంబంధించి సినాప్టిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? సినాప్టిక్ కండిషన్ నిన్న మనకి ఈ ఉత్తర ఆంధ్ర కోస్తా అలాగే దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఇంకా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. మరొక ద్రోణి ఒకటి మనకి ఈ గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరొక ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో కూడా కొనసాగుతోంది. ఈ రెండింటి వల్ల మనకి మాయిశ్చర్ లభ్యత అనేది తెలంగాణ భూభాగం మీద ఎక్కువ ఉంది. ఆల్రెడీ మనకి 4-5 రోజులుగా కొంచెం ఎండలు ఎక్కువగా ఉండి 31 నుంచి 35-36 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నందువల్ల మనకి ఈ మాయిశ్చర్ అక్యుములేషను హీట్ లోకల్ హీట్ అవైలబిలిటీ వల్ల చాలా చోట్ల మనకి ఈ రెయిన్స్ అనేవి పడుతున్నాయి. సో ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఈ ముఖ్యంగా పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట